టీసీఎస్ ఎంప్లాయీస్కి భారీ షాక్. దాదాపు 12,000కి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు భారత ఐటీ దిగ్గజం టాటా టెలి సర్వీసెస్ ప్రకటించింది. టీసీఎస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇంతటి భారీ ఉద్యోగుల తొలగింపు అని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం న్యూ మార్కెట్స్లోకి వెళ్లే ప్రయత్నంలో భాగంగా న్యూ టెక్నాలజీస్ని డిప్లాయ్ చేసుకుంటూ ఏఐ ఆధారిత అవుట్కమ్కి మారడం, స్కిల్ మిస్ మ్యాచ్ మరియు బెంచ్ పాలసీ వ్యూహ మార్పులు అని సంస్థ సీఈఓ కె శృతివాసన్ స్పష్టం చేశారు. టీసీఎస్ మొత్తం సిబ్బంది 6,13,000లో సుమారు 2% ఎంప్లాయీస్పై ఈ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మిడ్ లెవెల్ మరియు సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్పై 2025-26 ఆర్థిక సంవత్సరంలో దశల వారీగా వేటుపడే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక ఇదే తరహాలో ప్రముఖ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంటెల్ కూడా ఉద్యోగులను తొలగించనున్నారు. దాదాపు 24,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ సీఈఓ తెలిపారు. జర్మనీ, పోలాండ్లో తమ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది ఎంప్లాయీస్ సంఖ్య 99,500 నుంచి ఈ ఏడాది చివరికి 75,000కి కుదించాలని ఇంటెల్ సంస్థ నిర్ణయించింది. ఇటీవల కాలంలో ఇంటెల్కి నష్టాలు పెరిగాయి. తమ కాంపిటీటర్స్ అయిన ఏఎండి మరియు ఎన్విడియా నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తమ ఎంప్లాయీస్ని తొలగించే నిర్ణయాన్ని ప్రకటించింది.